విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది యువత, చాలామంది మహిళలు, విద్యార్థులు ఎక్కడ చూసినా ఒంటరితనం, లోన్లీనెస్, బోర్ అంటూ ఉంటారు. అంతకుముందు వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక పని ఉండేది. పని లేకపోతే ఇల్లు సర్దుకునేవాళ్ళు, అది ఇది పని చూసేవాళ్ళు. వాళ్ళలో ఒంటరితనం ఎప్పుడు లేదు మరి. కానీ ఈ మధ్య కాలంలో ఈ మాట చాలా ఎక్కువైపోతుంది. లోన్లీనెస్, ఒంటరితనం. పెద్దగా మాట్లాడలేకపోయేవాళ్ళు, వాళ్ళ భావాల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఫీల్ అయ్యేవాళ్ళు, ముఖ్యంగా ఈ డిజిటల్ ప్రపంచంలో చాలామందితో కనెక్ట్ అయిన నిజమైన బంధాలు లేకపోవడం వలన, గతం గురించి బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి భయం ఉన్నప్పుడు, ప్రేమలో నెగ్గలేకపోయినప్పుడు, బంధాలన్నీ విడిపోయినప్పుడు వీళ్ళు ఎక్కువగా ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఒంటరితనం అనేది బయట ప్రపంచం వల్ల కంటే మన లోపల చేసుకున్నటువంటి భావన వల్లనే అనేది గుర్తించినట్టయితే మీరు దాంట్లోంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడు కూడా మీరు చేతిని ఇలాగ ఎప్పుడు నొక్కుకునే ప్రయత్నం చేయండి. మనస్సుతో మాట్లాడండి. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, కానీ ఇది తాత్కాలికము. నా మానసిక పరిస్థితి నా శత్రువు కాదు. నన్ను నేను మార్చుకోగలను, ఆ శక్తి నాకుంది అని మీరు ఎప్పుడైతే మీ మనసుతో మాట్లాడతారో ఒంటరితనం మెల్లగా దూరం అవుతుంది. రోజుకొక 15 నిమిషాలు మౌనంగా ఉండండి. ధ్యానం చేసే ప్రయత్నం చేయండి. మీలో స్వాంతన అదే వస్తుంది ఆటోమేటిక్గా. నిశ్శబ్దంగా మీకు అవసరమైన సహకారాన్ని మీరే అందించుకుంటారు అన్నమాట ధ్యానంలో. ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. సోహం, మెడిటేషన్, ఎన్నో రకాల వాటిని ఏదన్నా ఒకటి మీరు ఆసరా తీసుకోండి. దాని ద్వారా మిమ్మల్ని మీతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీతో మీరు గడిపే ప్రయత్నం చేయండి. అలాగే రాయడం మొదలుపెట్టండి. జర్నలింగ్ అంటాం దీన్ని మనము. మీరు ఫీల్ అవుతున్న భావాలన్నీ కూడా ఒక పేజీలో రాసుకోండి. మీ మనస్సుని మాటల రూపంలో మెల్లిగా బయట పెట్టండి. ఇది నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ అలా పెట్టుకోండి. రాను మీరు అలా రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా మీ నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గడం, పాజిటివ్ ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తారు అది మీకు మీరే. అలాగే సాంఘికంగా బయట జనాలతో కలవడం ప్రయత్నం చేయండి. ఒక పెన్షనర్కి హెల్ప్ చేయండి. ఒక చిన్న కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొనండి. ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి చుట్టుపక్కల. మన ఎన్జిఓ మీరు వచ్చి ఇక్కడ ఎన్నో కోర్సులు నేర్పిస్తున్నారు, నేర్చుకోండి. హాబీస్ నేర్చుకోండి. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మొక్కలు నాటడం ఇలాంటివన్నీ పాల్గొనండి. అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి, వీటిలో పాలు పంచుకోండి. అలాగే మీరు ఏదన్నా ఒక ఫేవరెట్ హాబీని క్లబ్లో చేరి హాబీ నేర్చుకోండి. మీ ఇంట్లో ఆఫీస్లో ఉన్న వాళ్ళతో చిన్న చిన్న మాటలు కలపండి. బాగున్నారా, ఏంటి, మీకు ఏమైనా అవసరం ఉందంటే వెళ్ళి హెల్ప్ చేయండి. వీటి ద్వారా క్రమంగా మీరు సాంఘికంగా మెరుగుపడడం, ఒంటరితనం నుంచి దూరం అవ్వడం జరుగుతుంది. అలాగే క్రియేటివిటీ పెంచుకోండి. ఒంటరి సమయంలో సంగీతం నేర్చుకోవడం, భగవద్గీత చదవడం, పెయింటింగ్ నేర్చుకోవడం, చేయడం, డాన్సింగ్, అంకిత భావంతో వంట చేసినా సరే, మన ఇంట్లో ఒక షెల్ఫ్ సర్దినా సరే, ఓకే, మీరు దాచిన ప్రతిభను బయటకు తీసే ప్రయత్నం చేయండి. మీ భావోద్వేగాలు మెల్లిగా చక్కబడతాయి అన్నమాట. ముఖ్యంగా ధ్యాన మార్గం. ఈ ధ్యాన సాధనలో ఏం చేయొచ్చు అంటే, భావోద్వేగాల ధ్యాన సాధనలో నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా లోపల నాకు నేనే మిత్రుడిని, నా ప్రపంచంలో మెరుగవుతున్నాను, నన్ను ప్రపంచం అంతా అంగీకరిస్తోంది, ఒంటరితనం నా మార్గంలో ఒక మెట్టు మాత్రమే, నాకు విజయానికి దారి తీయబోతోంది అని ఎప్పుడైతే అనుకుంటారో మెల్లిగా మీలో ఒంటరితనం తగ్గిపోయి దాని నుంచి పాజిటివ్ ఎలా మార్చుకోవచ్చో మీరు ప్రయత్నం చేస్తారనమాట. ఒక్క దీపం వెలిగించి 5 నిమిషాలు ఒక మంత్రాన్ని ఏదైనా ధ్యానం చేయండి. ముఖ్యంగా శాంతి మంత్రం చేయొచ్చు. ఓం శాంతి 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 అనే మంత్రాన్ని. ఈ ధ్వని మనసుకు నెమ్మదిగా స్వాంతననిస్తుంది, ఒంటరితనాన్ని నెమ్మదిగా మాయం చేస్తుంది అనమాట. మరి జీవితంలో ఒక చిన్న లక్ష్యం పెట్టుకోవాలి. డబ్బు సంపాదన అవ్వచ్చు, మొక్క నాటడం అవ్వచ్చు, వృద్ధాశ్రమంలో నెలకోరో సేవ చేస్తాను అవ్వచ్చు, నా జీవితంలో కథ రాస్తాను అనుకోండి, లేదా మీరు చేసే ఒక చిన్న పని సమాజంలో విలువ ఉందని తెలుసుకోండి. దీని ద్వారా ఒంటరితనం అనేది కరిగిపోతుంది అనమాట. ఒంటరితనం అనేది శాపం కాదు, ఇది ఒక స్వీయ బలాన్ని గుర్తించే అవకాశం. మరి ఇవాళ ఒక చిన్న అడుగు వేయండి, మీ మనసు మారుతుంది. మీ మనసు తారుమారం అవడమే కాదు, మీ ప్రపంచాన్ని మీరు మార్చుకోగలుగుతారనమాట. మరి మీరు ఎవరైనా ఒంటరితనం ఫీల్ అవుతున్నారా? నా వీడియో విన్న తర్వాత మీకు ఏదైనా పాజిటివ్ అనిపిస్తుందా? ఇంకా ఏదైనా మీరు మరి ఎన్జిఓలో హెల్ప్ చేయాలి, రావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.